హాయ్ చిట్టీస్! వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి ప్రపంచం. దిస్ ఈజ్ శ్రవంతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా ప్రెగ్నెన్సీలో నాకు చాలా పన్నీర్ క్రేవింగ్స్ అయితే చాలా అయితున్నాయి. అందుకే మేము పన్నీర్ బిర్యానీ చేసుకుందాం అనేసి ఆఫ్టర్‌నూన్ టైమ్ వ్లాగ్ ఇది. పన్నీర్ బిర్యానీ చేసుకుంటున్నాం. ఎలా చేసుకుంటున్నాం, ఏం చేస్తాం అనేది ఈ వీడియోలో ఉంటది. సో, వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను కుకింగ్ స్టార్ట్ చేస్తున్నా అంటే నా కడుపులో ఏదో ఒకటి పడాలి. ఈ రోజు అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు తింటున్నా. అంటే ఇంతకు ముందే ఫ్రూట్స్ అవి ఇవి తినేసాను. మా ఆయన ఇంట్లో ఉన్నాడు అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. నాకు హెల్ప్ చేయడం గానీ, ఇంట్లో సర్దడం గానీ అన్ని చూసుకుంటా ఉంటాడు. నేను ఏదన్నా పన్నీర్‌తో రెసిపీస్ చేస్తే మా ఆయనకైతే చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకో తెలీదు గానీ నేనంత పర్ఫెక్ట్‌గా కూడా ఏం చేయను. చేసిన దాంట్లో అంటే ఇద్దరికైతే పర్ఫెక్ట్ గానే చేస్తా. ఒక 3, 4 మెంబర్స్‌కి అయితే నాకు చేయనీకి రాదు. ఇక్కడైతే పన్నీర్ కట్ చేసుకుంటున్నా. ఫస్ట్ పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటా నేను. మీరు ఎలాగా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే పన్నీర్ పులావ్ చేస్తున్నా. మీరు పన్నీర్ బిర్యానీ అంటారా, పులావ్ అంటారా, దీన్ని కామెంట్ చేయండి. నేనైతే పులావ్ చేస్తున్నా ఇప్పుడు. కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు, కారం, ఉప్పు వేసేసుకొని పన్నీర్ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కుక్కర్ లో చేస్తున్నా. ఇందులోనే కొన్ని కాజు ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటేనే ఫ్రై చేసుకోండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది. నెక్స్ట్ అదే ప్యాన్ లోకి కొంచెం ఘీ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కాదు, నేను బాగానే యాడ్ చేస్తున్నా. ఎందుకంటే ఘీ ఫ్లేవర్ చాలా బాగుంటది. నాకు నచ్చదు, కానీ పన్నీర్ లో అయితే చాలా బాగుంటది ఆ టేస్ట్. మరి మీరు కూడా యాడ్ చేసుకోండి. నచ్చకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో బగారా స్పైసెస్ అయితే వేసుకోవాలి. 2 ఇలాచి, కొంచెం జీలకర్ర వేసుకొని, బిర్యానీ ఆకులు వేసుకొని, మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 2 మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయాక, ఇలా మంచిగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అందులోనే టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ బిర్యానీ పర్ఫెక్ట్ గా రావడం కోసం అయితే శ్రావణీస్ కిచెన్ అని ఒక ఛానల్ ఉంటది కదా, అందులోనే చూసి నేర్చుకున్నాను. చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. టమాటా లైట్ గా ఫ్రై అయిపోయాక కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా. పసుపుతో పాటు 2 టేబుల్ స్పూన్ల మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ కి తగినంత. ఇంత అంత అని నేనేం చెప్పాను. తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా ఇంకా పన్నీర్ మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అంతా. మసాలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంతలా అంటే మొత్తం కలిసిపోవాలన్నమాట. ఆయిల్ పైన సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని, ఇందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, నాకు కారం కొంచెం లైట్ అనిపించింది. ఎందుకంటే వాటర్ పోసాక ఇంకా లైట్ అయిపోద్ది అనేసి నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. నేను రైస్ ముందే కడిగి పెట్టుకున్నాను. 2 గ్లాసెస్, 1 గ్లాస్ నార్మల్ రైస్, 1 గ్లాస్ ఏమో బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. వాటర్ 3.5 గ్లాసెస్ తీసుకున్నాను. తర్వాత ఇందులోనే సాల్ట్ ఇంకా మనం పుదీనా కొత్తిమీర మిగిలిపోయినాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. పైనుండి పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పన్నీర్ కాజు ముక్కలు లైట్ గా మనం కలుపుకొని మనం ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసేయాలి. ఒక విజిల్, హై ఫ్లేమ్ లో ఒక విజిల్ వస్తే చాలు, మంచి ఉడికిపోద్ది. ఫస్ట్ టైం కుకింగ్ కి ఇలాగా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అటు ఇటు అయితే అర్థం చేసుకోండి. చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చాక వెంటనే తీయకుండా అందులో ఉన్న ఎయిర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి తీయండి. తీసాక కలిపేసి ఒక 5 మినిట్స్ తర్వాత తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. మా పన్నీర్ బిర్యానీ అయితే చాలా బాగా ఉడికింది. ఈ పులావ్ కాంబినేషన్ గా నేను రైతా కూడా చేశాను పెరుగుతో. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. ఈ టేస్ట్ ఎప్పుడు రాలేదు నిజంగా, వీడియో కోసం కాదు, నిజంగా చెప్తున్నా. నేను ఇంకా శ్రద్ధగా చేయను కూడా చేయలేదు, ఏదో చేశానంటే చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్ కి అయితే చాలా బాగా నచ్చింది. మా మమ్మీ కూడా వచ్చింది. మా మమ్మీ కూడా తిని చెప్తుంది చాలా బాగుంది అని. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.